నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడైన ప్రజ్వల్ గురించి అంటే అనేక వీడియోస్ అయితే బయటకు వస్తున్నాయి సో దానికి సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ప్రజ్వల్ బెంగళూరులో ఎవరైతే ఉన్నారో తన గురించి అనేకమైన వీడియోలు వస్తున్నాయి అంటే లైంగికంగా వేధించిన వీడియోస్ తన గురించి చెప్పడం తన ఇంట్లో పనిచేసే వ్యక్తులు తన గురించి చెప్పడం ఆ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది దీనివల్ల మోదీ గారికి ఏమన్నా సమస్యల్లో పడే అవకాశం ఉన్నారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏ అంశమైనా సరే చిన్న అంశమైనా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది ప్లస్ దాని ప్రభావం చాలా విపరీతంగా పడుతుంది గతంలో ఇలాంటి సందర్భాలు అంటే ఇది లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు ప్లస్ ఆయన రాసలీల వీడియో బయటకు రావటం ఇవన్నీ కూడా చూసాం ఇది బీజేపీకి ఖచ్చితంగా నష్టం జరిగించేటువంటి అంశమే గతంలో కూడా ప్రభుత్వాలు ఉప్పు రేటు పెరిగిందని పడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఉల్లిపాయల రేట్లు పెరిగినాయి అని చెప్పి పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి చిన్న ఇష్యూలకే ప్రభుత్వాలు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు బయటపడినటువంటి ప్రజ్వల్ ఇష్యూ చిన్నది కాదు ఇట్స్ మేజర్ ఇష్యూగా ఉంది ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 3000 వీడియోలు ఉన్నాయంట 3000 వీడియోలు ప్రజ్వలు కొంతమంది అమ్మాయిలతోటి ఉన్నటువంటి వీడియోలు అశ్లీలమైనటువంటి వీడియోలు 3000 వరకు వీడియోలు ఉన్నాయి అని చెప్పి అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ప్లస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ప్లస్ వాటిని ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తుంది కర్ణాటక హోంమంత్రి కూడా పరమేశ్వర్ దాని మీద ఎంక్వైరీకి కూడా ఆదేశించారు సిట్ ఏర్పాటు చేశారు తర్వాత దాదాపు 1000 మంది యువతలతో ఉన్నాయంట అవి 1000 వీడియోలు దాదాపు 3000 మంది యువతలతో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అని తెలియట్లా 3000 మంది ప్లస్ 1000 వీడియోలు బయటకు వస్తున్నాయి అంటున్నారు సో ఈ మొత్తం మీద వీడియోలు ఎన్నన్నా కానీ అది ఒక పెద్ద ఇష్యూగా తయారైనప్పుడు అతన్ని అరెస్ట్ చేసి ఇమీడియట్గా విచారించాలి కానీ అతన్ని ఇప్పుడు జర్మనీ వెళ్ళిపోయాడు అంటే దాని అర్థం ఏంటి ఎవరు పంపిస్తారు జర్మనీకి ఎలా వెళ్తాడు అసలు ఆల్రెడీ ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేసు ఫైల్ అయిపోయింది కేసు ఫైల్ అయిన తర్వాత విచారణకు హాజరు కావాలి విచారణకు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఆయన విదేశాలకు వెళ్ళిపోయారంటే ఎవరు ప్రోత్సాహంతో వెళ్ళిపోయారు ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ల యొక్క ప్రోత్సాహంతో వెళ్ళుంటారు లేదంటే సాధ్యం కాదు ప్లస్ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యం కేంద్ర హోంశాఖ కూడా దృష్టి పెడుతుంది కదా సో ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ వేసింది ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో ఈ ప్రజ్వల్ ఎంపీ ప్లస్ ఆయన జేడిఎస్ నేత సో జేడిఎస్ నేతగా ఉన్న ఆయన కీలకం ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తుతోటి ఎన్నికలకు వెళ్తున్నారు అక్కడ ఇలాంటి సమయంలో ఆ వీడియోలు రావటం ఇవన్నీ కూడా బీజేపీ యొక్క సహకారం ఉంది అని చెప్పి విమర్శలు వస్తున్నాయి బీజేపీ మీద ఈ మధ్య కాలంలో రెజ్లర్ ఢిల్లీలో ఆయనకు కూడా టికెట్ ఇచ్చారు రెజ్లర్లు అందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని దాదాపు కొన్ని నెలల పాటు ప్రొటెక్ట్ చేశారు అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఇప్పుడు ఆ రెజ్లర్లని ఎవరైతే లైంగికంగా వేధించారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన్ని వెనకేసుకొని వస్తుంది బీజేపీ ఇప్పుడు ప్రజ్వల్ వచ్చింది ప్రజ్వల్ విషయం ఇప్పుడు ఇంతవరకు చెప్పాలి ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయడం లేదా ఏదో ఒకటి చేయాలి కదా అట్లీస్ట్ ఆయన మీద చర్యలు కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు ఆయన్ని జర్మనీ పంపించారు జర్మనీలో ఉన్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎంపీ ఆయన సో ఇప్పుడు జేడిఎస్ బీజేపీ రెండు అలయన్స్లో ఉన్నాయి మరి జేడిఎస్ అన్న రెస్పాన్స్ కావాలి లేదంటే బీజేపీ అన్న రెస్పాన్స్ కావాలి అది నిజమా కాదా అనే దాని మీద ఇప్పుడు సిట్ అయితే ఏర్పాటు చేసి సిట్ విచారణ అయితే జరుగుతుంది సిట్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన జర్మనీ వెళ్ళిపోయారంటే తప్పు చేసినట్టే కదా దాని ప్రత్యేకంగా విచారణ అవసరం లేదుగా ఎన్నికల సమయంలో అసలు జర్మనీ వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి కొన్ని వేల వీడియోలు బయటకు వస్తున్నాయి కనీసం కొన్ని వేల మంది యువతులతోటి ఆయన లైంగికంగా అశ్లీలంగా ఉన్నటువంటి వీడియోలు లైంగికంగా ఆయన ఉన్నటువంటి వీడియోస్ బయటకు వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది అంటే భారతదేశంలో అత్యంత పెద్ద సక్సెస్ స్కాండల్ అని చెప్పాలి దీన్ని ఇప్పుడు ఆయన మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు ఆయన మామూలు వ్యక్తి కాదు సో ఆయన అక్కడ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళని లేదా ఆయనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళని లేదా ఆయన అసలు ట్రాప్లో చేశారు కొంతమంది యువతులను ట్రాప్ చేసి
ఆయన హోదాన్ని ఉపయోగించుకొని ట్రాప్ చేసి ఆ విధంగా అశ్లీల వీడియోలు తీశారు, వీడియోలు చూపించి మళ్ళీ బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి అంటున్నారు యువతుల్ని. ఇవన్నీ కూడా వస్తున్నాయి ఒకదానికి ఒకటి. ప్లస్ కంప్లైంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి వాళ్ళతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన బారిన పడినటువంటి వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ వయసు కూడా 45 దాకా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 45 years ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వయసు టీనేజ్ దగ్గర నుంచి 45 years ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గర ఆయన రకరకాలుగా అశ్లీల దృశ్యాలని చూస్తూ అశ్లీలంగా వ్యవహరిస్తూ ఆయన సెక్స్ స్కాండల్స్కి పాల్పడ్డాడు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ కంప్లైంట్లు ఎన్ని అవుతాయో తెలియదు, వీడియోలు అయితే మాత్రం కొన్ని వేలు బయటకు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈ ఎన్నికల్లో పైగా ఇప్పుడు 3వ ఫేజ్ ఇప్పుడు బెంగళూరులో కర్ణాటకలో జరుగుతున్నటువంటి పోలింగ్ కూడా దగ్గరకు వచ్చింది, పోలింగ్ కూడా. సో ఇలాంటి సమయంలో అసలు రెస్పాండ్ కావాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఆయన బీజేపీ అలయన్స్ ఉంది కాబట్టి, లేదా అట్లీస్ట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయనన్నా రెస్పాండ్ కావాలి. నడ్డా ఆయన రెస్పాండ్ కాలేదు. అసలు దానికి సంబంధం లేదు ఈ కేసుకి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అసలు ఈ కేసు ఏందో మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు. ఇంకొక వైపు ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే మాత్రం నోటీసులు పంపించారు, ఇది డీప్ ఫేక్ వీడియో ఏదో పెట్టారని చెప్పి. సో అంత డీప్ ఫేక్ వీడియో పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈ సెక్స్ స్కాండల్లో పాల్గొన్నటువంటి కొన్ని యువతులతోటి, కొన్ని వేల మంది యువతులతోటి ఆయన శృంగార లీలలో చేసినటువంటి కూటమిలో ఉండేటువంటి ఆ అభ్యర్థి విషయంలో ఎందుకు అమ్ముకుంటుంది బీజేపీ? అసలు బీజేపీ నేరస్తులకు కొమ్ము కాస్తుందా అనేటువంటి అనుమానం వచ్చేలాగా ఈ మొత్తం సంఘటన కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు పైగా విదేశాలకు పంపించడం, అసలు బీజేపీ మీద ఒక అనుమానం ఉంది. విజయమాల్య దగ్గర నుంచి అందరూ వీళ్ళ హయాంలోనే దేశం విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా బీజేపీ కాపాడుతుంది. ఒకవేళ పక్క పార్టీలో ఉన్నా కూడా అవినీతి చేసి ఈ పార్టీలోకి వెళ్తే వాళ్ళ మీద ఉన్న మరకలన్నీ చెరిగిపోతాయని చెప్పేసి కూడా వార్తలు. ఇది చూస్తే అలానే అనిపిస్తుంది సార్. మరి ఇది కేసులో ఒకటి బ్యాంక్ ఇంటరప్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత బ్యాంకులకి ఎగ్గొట్టి భారత సంపదను దోచుకున్నటువంటి ఉన్నారు కదా, లలిత్ మోడీ, లేదంటే విజయమాల్య, ఇంకొక ఆయన ఉన్నాడు నీరవ్ మోడీ, ఈ లలిత్ మోడీ, ఇలాంటి వాళ్ళు అందరూ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళని ఇంతవరకు తీసుకురాలా. పైగా వాళ్ళని తీసుకురాకపోగా ఇప్పుడు నేరస్తులను మళ్ళీ పంపించేస్తున్నారు విదేశాలకి. విదేశాలకు పంపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్లస్ వేరే పార్టీలో ఉంటూ అవినీతి పాల్పడితే వాళ్ళని తీసుకొని క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. సో బీజేపీ పార్టీ పరిస్థితి, బీజేపీ యొక్క నైజం ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఈ కేసులో కనుక రెస్పాండ్ కాకపోతే మిగతా పోలింగ్ రెండు ఫేజ్లు అయిపోయినాయి, మిగతా ఉన్నాయి కదా, దాని ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా పడేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ప్రజ్వల్ అనేది అతను మామూలు సెక్స్ స్కాండల్ ఇరుక్కోలేదు, పెద్ద సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నాడు. సో దానికి సమాధానం చెప్పాలి, బీజేపీ సమాధానం చెప్పాలి. విదేశాలకు ఎందుకు పారిపోయాడు, ఎలా పారిపోయాడు, అది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది తేల్చాలి.